SSME 29 నుండి అదిరిపోయే క్రూరమైన పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ పోస్టర్ చూస్తుంటే కల్కి లాగే ఉంది. కానీ అక్కడ ఉన్నది జక్కన్న. ఒక్క పోస్టర్తో రాజమౌళి కథ మొత్తం చెప్పేశాడా? ఇంతకీ సినిమా జోనర్ ఏంటి, ఆ విజన్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్, హలో, వెల్కమ్ టు దిశ టీవీ. ఒకప్పుడు రాజమౌళి సినిమా అంటే తెలుగు వాళ్ళు మాత్రమే ఊగిపోయేవాళ్ళు. కానీ బాహుబలితో దేశం మొత్తాన్ని ఊపేసి అందరూ తన సినిమా కోసం ఎదురు చూసేలా చేశారు జక్కన్న. RRR అనుకోకుండా అంతర్జాతీయ స్థాయిలో అప్లాస్ తెచ్చుకొని తన కొత్త సినిమా కోసం ప్రపంచమే ఎదురు చూసేలా చేసింది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి తీస్తున్న సినిమాపై వరల్డ్ వైడ్ ఏ స్థాయిలో హైప్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన మీద పెరిగే అంచనాలు అందుకోవడానికి మరింత కష్టపడే జక్కన్న మరోసారి అద్భుతాలు ఆవిష్కరిస్తాడనే అంచనాలే ఉన్నాయి. మామూలుగా తన సినిమా కథ విశేషాల గురించి స్టార్టింగ్ స్టేజ్లోనే మీడియాతో అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు రాజమౌళి. కానీ ఈసారి మాత్రం డిఫరెంట్గా వ్యవహరించారు. సినిమా మొదలైన విషయాన్ని కూడా అఫీషియల్గా అనౌన్స్ చేయకుండా, ఏ చిన్న విశేషాన్ని పంచుకోకుండా కొన్ని షెడ్యూల్ను షూటింగ్ కూడా కంప్లీట్ చేశాడు. అయితే ఎట్టకేలకు రాజమౌళి మహేష్ మూవీ నుంచి అఫీషియల్ అప్డేట్ రాబోతుంది. ఈ నెల 15న రామోజీ ఫిలిం సిటీలో నిర్వహించే భారీ ఈవెంట్లో ఈ సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ను లాంచ్ చేయబోతున్నారు జక్కన్న. దీని గురించి తనదైన శైలిలో మార్కెటింగ్ చేస్తూ హైప్ పెంచుతున్నాడు. సడన్ సర్ప్రైజ్ అన్నట్లుగా ముందుగా ఈ మూవీ నుంచి పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశాడు. ఇందులో పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ అనే పాత్ర చేస్తున్నాడు. అది విలన్ క్యారెక్టర్ అయి ఉంటుందని అందరూ కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ప్రస్తుతం అందరూ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో SSME 29. బాహుబలి సిరీస్, RRR వంటి సినిమాలతో తెలుగు సినిమా పరిశ్రమని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన దర్శకధీరుడు SS రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో వస్తుంది కాబట్టి ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ ఆకాశాన్ని అంటుతున్నాయి. మహేష్ బాబును గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ జోనర్లో కంప్లీట్గా సరికొత్త అవతారంలో చూపించనున్నారు రాజమౌళి. ఇప్పటి వరకు మహేష్ బాబు ఎప్పుడూ కనిపించిన విధంగా సాహసాలు, ప్రయాణాలు, హ్యూమన్ ఎమోషన్ లాంటి కంటెంట్తో కూడినటువంటి కథతో ఈ మూవీ రాబోతుంది. ఇది కేవలం సినిమా కాదు, తెలుగువాడి సత్తాని ప్రపంచ సినిమా ముందు మరోసారి నిలబెట్టే ప్రయత్నమని అందరు తెలుగు వాళ్ళు జక్కన్నను తెగ పొగుడుతున్నారు. ఈ మూవీలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా, మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ప్లే చేస్తున్న విషయం కూడా తెలిసిందే. లేటెస్ట్గా SSME 29లో పృథ్వీరాజ్ సుకుమారన్ క్యారెక్టర్కు సంబంధించినటువంటి ఫస్ట్ లుక్ని రాజమౌళి రివీల్ చేశారు. పోస్టర్లో ఆయన కుంభ అనే పాత్రలో కనిపించినట్లు ప్రకటించారు. ఫస్ట్ షాట్ తీసిన వెంటనే పృథ్వీ దగ్గరికి వెళ్ళి, నేను చూసిన అత్యంత గొప్ప నటుల్లో నువ్వు ఒకరని చెప్పాను. ఈ దుర్మార్గుడైన నిర్దాక్షిణ్యమైన శక్తివంతమైన విలన్ క్యారెక్టర్కు కుంభ పాత్రకు జీవం పోయించడం నాకు చాలా సంతృప్తినిచ్చింది. ఈ కుర్చీలో అక్షరాల నువ్వు జారిపోయి ఆ పాత్రలో కలిసిపోయినందుకు ధన్యవాదాలు పృథ్వీ అంటూ రాసుకొచ్చారు. పోస్టర్లో పృథ్వీరాజ్ ఒక వీల్ చైర్లో కూర్చొని ఉండగా వెనుక భాగంలో రోబోటిక్ ఆర్మీ సపోర్ట్ ఉన్నట్లు చూపించడం ప్రత్యేకంగా నిలిచింది. ఈ లుక్ చూస్తుంటే ప్రపంచ ప్రసిద్ధ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ స్టైల్కు దగ్గరగా డిజైన్ చేసిన పాత్రని అర్థమవుతుంది. ఈ క్యారెక్టర్ శారీరకంగా బలహీనంగా కనిపించిన బుద్ధి, వ్యూహం అనేటువంటి శక్తులతో ప్రపంచ వినాశనానికి ప్రయత్నించేలా కనిపిస్తుందని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. టెన్షన్, డార్క్ ఫీల్, ఇంటెన్సిటీ పోస్టర్లో స్పష్టంగా కనిపిస్తుంది. కానీ పృథ్వీరాజ్ సుకుమారన్ చక్రాల కుర్చీ సాధారణమైంది కాదు, చాలా శక్తులున్న విచిత్ర వాహనంలా కనిపిస్తుంది. పృథ్వీ ఫస్ట్ లుక్ పోస్టర్, బ్యాక్డ్రాప్, డిజైనింగ్ అంతా చూస్తే సినిమాల్లో సైన్స్ ఫిక్షన్ టచ్ ఉన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇంకోవైపు ఇంతకుముందు రిలీజ్ చేసినటువంటి మహేష్ బాబు ప్రీ లుక్ లో తన మెడలో దేవుడి లాకెట్ కనిపించింది. అది చూస్తే ప్రస్తుత ట్రెండ్ కు తగ్గట్లు డివైన్ పవర్ చుట్టూ కథ నడుస్తుందనిపిస్తుంది. ఈ రెండింటిని లింక్ చేసి చూస్తే కల్కి తరహాలోనే దేవుడు, సైన్స్ రెండింటిని మిక్స్ చేసి ఏదో పెద్దగానే కుక్ చేస్తున్నాడు జక్కన్న. 15న టైటిల్ అండ్ మహేష్ ఫస్ట్ లుక్ లాంచ్ అయ్యాయంటే కథ గురించి మరింత క్లారిటీ రావచ్చు. SSME 29 సినిమాని గ్లోబల్ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. #GlobeTratter అనేటువంటి హ్యాష్ట్యాగ్తో ఈ ప్రాజెక్ట్ ప్రపంచం ముందుకు తీసుకెళ్తున్నాడు. నవంబర్ 15న ఈ సినిమా నుండి టైటిల్ అండ్ మహేష్ బాబు ఫస్ట్ లుక్, అలాగే సుమారు 2 నిమిషాలకు పైగా ఉండే స్పెషల్ కాన్సెప్ట్ వీడియోను కూడా గ్రాండ్గా రిలీజ్ చేయనున్నారు. ఈ ఈవెంట్ని జియో హాట్స్టార్లో లైవ్గా చూడొచ్చని, ఈ ఈవెంట్లో పాల్గొనడానికి గ్లోబల్ లెవెల్ సెలబ్రిటీలను కూడా ఆహ్వానించారు జక్కన్న. సో అయితే ఇక చూడాలి, ఇన్ కేస్ ఆ ఈవెంట్ కనుక ఇప్పటి వరకు కూడా ఎప్పుడైనా ఇన్ కేస్ లైవ్ లింక్ కానీ లేకపోతే ఛానల్స్లో కానీ టెలికాస్ట్ చేయొచ్చు. కానీ ఫర్ ది ఫస్ట్ టైం ఒక ఈవెంట్ని OTT ప్లాట్ఫామ్లో టెలికాస్ట్ చేయడం అంటే నిజంగా అదొక సాహసం అనే చెప్పాలి. ఇన్ కేస్ ఎంత వైబ్ ఉంటే అండ్ ఎంత క్రేజ్ ఉంటే ఆ ఈవెంట్ని జియో హాట్స్టార్లో ప్రముఖ OTT సంస్థ దాంట్లో టెలికాస్ట్ చేయడానికి ఒప్పుకుంటుందని కూడా చాలామంది మహేష్ ఫ్యాన్స్ అయితే కామెంట్ చేస్తున్నారు. బట్ ఏదేమైనా కానీ ఈ డౌట్స్, ఇన్ కేస్ ఆ కుర్చీ చూస్తే నిజంగానే సైన్స్కి అండ్ పురాణాలకి డెఫినెట్గా లింక్ ఉన్నట్లయితే అర్థమవుతుంది. కాకపోతే కల్కి తరహానా, లేకపోతే ఇంకే వేరేదా, లేకపోతే ఇంకేదైనా సూపర్ న్యాచురల్ పవర్ ఏంటో తెలియదు. కానీ బట్ మొత్తంగా జక్కన్న ఏదో ఒక మ్యాజిక్ చేయబోతున్నారని అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సో చూడాలి, ఇన్ కేస్ ఈ డౌట్లన్నిటికీ అట్లీస్ట్ కొంచెమన్నా క్లారిటీ రావాలంటే నవంబర్ 15th వరకు అయితే వెయిట్ చేయాల్సింది. సో మరి కుంభ లుక్ చూసారా? చూస్తే మరి మీకేమనిపిస్తుంది? కామెంట్ చేసి చెప్పండి.